సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్యక మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. జనవరి 21 ఆదివారం ఉదయం 9:30కు మందిర ప్రతిష్ఠ ఆరాధన ఉంటుంది. ప్రతి వారు కూడా ఆహ్వానిస్తున్నాను. నేటి యొక్క వాగ్దానము రోమా పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఉన్న మన ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంట? ఆయనకు మహిమ చెల్లించాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనకు కొన్నిసార్లు ఎవరైనా సాయం చేస్తే వారిని అడుగుతూ ఉంటాం, లేదా వారి గురించి చెప్తుంటాం, వారిని ఎంతో పొగుడుతూ ఉంటాం, వీరు చాలా గొప్ప కార్యం మాకు చేస్తున్నారని. ఒకసారి ఆలోచిద్దాం, మన జీవితంలో అనేకమైన ఆటుపోటులు, శ్రమ కాలంలో, దుఃఖ కాలంలో ఎవరూ మనల్ని పట్టించుకునేటప్పుడంట ప్రభువైన యేసుక్రీస్తు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఎంతవరకు మనము మహిమపరుస్తున్నాం. భక్తుడు తెలియజేస్తున్నాడు, యుగముల వరకు ఆయనకే మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఖచ్చితంగా ఆయన మహిమపరిచే విధంగా మనం ఉంటున్నామా? ఆయన ఏ విధంగా మనము గణపరచగలుగుతున్నాం? ప్రియ కుమారుడు కుమార్తె, ప్రభు గాను మహిమపరిచినట్లయితే నువ్వేమి కోరుకుంటావో ఆయన ఇవ్వగల సమర్థుడు. ఈరోజు ఈ లోకంలో మనుషులు చేసే చిన్న పనికి నువ్వు అంత పొగిడితే, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది ఆయన కృప. ఈరోజు మనం ఎంత ఆయన్ను కనపరుస్తున్నాం? ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. ప్రభా, నువ్వు మాకు కలిగించిన ప్రతి ఈవుని బట్టి వందనాలు. నువ్వు మాపై శుద్ధ కృపను బట్టి వందనాలు. ఇక్కడ బిడ్డల ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను దీవించని ఆశ్రదించండి. నీ ప్రతి ఫలముతో వారు నింపి ప్రభా, ఇది నేను కనపరుస్తున్నారు, మీరు హెచ్చింపచేయండి. నేను మహిమపరుస్తున్నవాను మీరు దీవించమని, వారు ఏదైతే కోరుకున్నారో వాడు సఫలపరుస్తూ ప్రభా మేమందరము నమ్మకముండకు సహాయం చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నామమును మహిమపరచండి. దేవుడి పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.